మహాభారతంలోని మహాద్భుత ఘట్టాలను మీకు పరిచయం చేస్తున్న మీ అభిమాన ఛానల్ మన కథలకు స్వాగతం. మహాభారతం ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం. ఈరోజు మన కథలులో కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన గుండెలను పిండేసే ఒక వీరోచిత ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. అదే కేవలం 16 ఏళ్ల ప్రాయంలో కౌరవ మహాసైన్యాన్ని గడగడలాడించిన వీరాభిమన్యుడి అజేయ పరాక్రమం. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు కౌరవ సైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యుడు పాండవులను బంధించడానికి ఒక భయంకరమైన వ్యూహాన్ని రచించాడు. అదే పద్మవ్యూహం. ఈ వ్యూహాన్ని ఛేదించడం ఆ కాలంలో ముగ్గురికి మాత్రమే తెలుసు: శ్రీకృష్ణుడు, అర్జునుడు మరియు ప్రద్యుమ్నుడు. కానీ సుశర్మ అనే రాజు అర్జునుడిని, శ్రీకృష్ణుడిని యుద్ధభూమికి చాలా దూరంగా తీసుకువెళ్తాడు. ఇటువైపు చూస్తే పద్మవ్యూహం మింగేయడానికి సిద్ధంగా ఉన్న రాకాసిలా కనిపిస్తోంది. ధర్మరాజుకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. పాండవ సైన్యంలో నిరాశ అలుముకుంది. సరిగ్గా అప్పుడే ఒక సింహం లాంటి యువకుడు ధర్మరాజు ముందుకు వచ్చాడు. తనే అర్జునుడి ముద్దుల కొడుకు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి మేనల్లుడు అభిమన్యుడు. పెద్దనాన్న, పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా నాన్న గారు దీని గురించి చెప్తుంటే విన్నాను. కానీ బయటకు రావడం మాత్రం నాకు తెలియదు అన్నాడు అభిమన్యుడు. అది విన్న భీముడు, నాయనా, నువ్వు దారి చూపించు, నీ వెంటే మేముంటాం. ఆ కౌరవ సైన్యాన్ని నా గదతో చీల్చి చెండాడతాను అని మాటిచ్చాడు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని తన రథాన్ని పద్మవ్యూహం వైపు దౌడు తీయించాడు ఆ 16 ఏళ్ల కుర్రాడు. వ్యూహం మొదటి ద్వారాన్ని అవలీలగా ఛేదించి లోపలికి ప్రవేశించాడు అభిమన్యుడు. కానీ విధి వేరేలా తలచింది. అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే కౌరవ సైన్యం ఆ ద్వారాన్ని మూసేసింది. అభిమన్యుడు వెనకే వెళ్దామనుకున్న పాండవులను జయద్రథుడు అడ్డుకున్నాడు. శివుని వరం వల్ల ఆ ఒక్కరోజు జయద్రథుడిని ఎవరూ జయించలేదు. పాండవులు బయటే ఆగిపోయారు. లోపల అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు. కానీ ఆ కుర్రసింహం భయపడలేదు. తన విల్లు ఎక్కుపెట్టాడు. ఆకాశం బాణాలతో నిండిపోయింది. కౌరవ సైన్యం పిట్టల్లా రాలిపోతోంది. కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుశ్శాసనుడు ఇలా ఉద్దండులైన మహారథులందరూ ఆ చిన్నారి పిల్లాడి ధాటికి తట్టుకోలేక వణికిపోయారు. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుడిని అభిమన్యుడు సంహరించాడు. దుర్యోధనుడి కళ్ళలో రక్తం చిమ్మింది. ధర్మం గాలిలో కలిసింది. యుద్ధ నియమాలను మంటగలిపి 7 మహారథులు ఒకేసారి ఆ బాలుడిని చుట్టుముట్టారు. వెనక నుండి కర్ణుడు అభిమన్యుడి విల్లును విరిచేశాడు. రథం ముక్కలైంది. చేతిలో ఆయుధం లేదు. అయినా సరే ఆ నెత్తురోడుతున్న వీరుడు ఒక రథచక్రం చేతపట్టి కౌరవ సైన్యం మీదికి సింహంలా గర్జించి దూకాడు. చివరకు దుశ్శాసనుడి కొడుకు వెనుక నుండి గదతో బలంగా కొట్టడంతో ఆ వీరకిశోరం నేల కొరిగింది. కురుక్షేత్రం కన్నీరు పెట్టింది. కౌరవులు ఆ రోజు యుద్ధం గెలిచి ఉండొచ్చు, కానీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం వీరాభిమన్యుడే. ఇది పరాక్రమానికి పర్యాయపదమైన అభిమన్యుడి కథ. మహాభారతం మనకు ధర్మాన్ని, కర్మను మాత్రమే కాదు, ఇలాంటి ఎందరో వీరుల త్యాగాలను కూడా నేర్పుతుంది. మరి మన కథలు అందించిన ఈ స్క్రిప్ట్ ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని గొప్ప ఇతిహాసాలు, ఆసక్తికరమైన కథల కోసం మన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.